కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో 300 అడుగుల జాతీయ పతాక విద్యార్థుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి జ్యోతుల రాంబాబు భారతదేశ జెండా ఊపి ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరికీ స్వాతంత్ర వీరుల గురించి తెలియజేయాలని, నేటి విద్యార్థులకు స్వాతంత్ర్యం అంటే ఏంటో చెప్పాలని, విద్యార్థులందరూ స్వాతంత్ర్య సమర యోధులను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలియజేస్తూ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమం 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి బాలాజీ చెరువు సెంటర్ వరకు 800 మంది విద్యార్థులతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాకినాడ నగర అధ్యక్ష కార్యదర్శులు బి గమనివేలు, సత్యం పగడాల మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ ఎందరో మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలని, వారి ఆశయాలను సాధించాలని, నేటి విద్యార్థులందరూ భారత రాజ్యాంగాన్ని కాపాడాలని, రక్షించుకునే బాధ్యత మన మీద ఉందని తెలియజేశారు. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు సిహెచ్ లోవరాజు, ఎం గంగా సూరిబాబు మాట్లాడుతూ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులను చైతన్యపరిచే విధంగా భారత రాజ్యాంగాన్ని కాపాడాలని, స్వతంత్ర భారతదేశాన్ని రక్షించుకోవాలని, నేటి యువతకి స్వాతంత్ర వీరులే స్ఫూర్తిగా నిలవాలని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి కాకినాడ నగర సహాయ కార్యదర్శి మణికంఠ, జ్యోతి, నగర నాయకులు గాయత్రి, బ్లెస్సీ స్వామి, మణికంఠ, శ్యామ్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులతోటి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి బాలచెరు వరకు భారత రాజ్యాంగాన్ని కాపాడండి, స్వతంత్ర భారతాన్ని కాపాడనే నినాదంతో ఈ రోజు భారీ ర్యాలీ ఎస్ఎఫ్ఐ గా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది అంటే, ఏదైతే 200 ఏళ్ల పాటు భారతదేశాన్ని బ్రిటిష్ వాడు దోచుకుని తిని ఇక్కడున్న సంపదని, ఖనిజాలు మొత్తం అన్నిటి కూడా బ్రిటిష్ వాడు ఏదైతే ఇంగ్లాండ్ తరలించిపోయారో వాళ్ళ నుంచి స్వేచ్ఛ సమానత్వం కోసం అనేక సంవత్సరాల పోరాట ఫలితంగా ఆమె అనేక సంవత్సరాల అమరవీరుల త్యాగ ఫలితంతో సాధించుకున్న స్వతంత్ర భారతదేశం 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహించకపోతా ఉన్నాం. ఈ వేడుకల సందర్భంగా మేము కోరేది అంటే, ఈ దేశంలో నేటికి పూర్తి స్థాయిలో సమాన అవకాశాలు ఉండలేదు, సమాన స్వేచ్ఛ ఉండలేదు. స్వతంత్ర భారతదేశంలో నేటికి అందమే దాక్షిగా ఈ రోజు విద్య ఉంటుంది. విద్య మొత్తం కార్పొరేట్ కమ్మందస్తాల మధ్యలో నలిగిపోతా ఉంది. ఏదైతే పేద మధ్య విద్యార్థులు అందరికీ కూడా ఉచితమైన విద్యని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలి, చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించాలని మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతదేశంలో ఎటువంటి అందరికీ సమాన అవకాశాలు, సమానత్వం కావాలని భారత విద్యార్థి ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్. జాతీయ జెండాతో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. సుమారు 600 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి బాలాజీ చెరువు సెంటర్ వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ రోజు విద్యార్థుల్లో స్వతంత్ర సమర యోధులు ఎవరైతే భగత్ సింగ్, రాజగురు, సుఖ్దేవ్, అల్లూరి సీతారామరాజు గారు, భగత్ సింగ్, ఇలాంటి మహనీయులు ఎంతమంది అయితే ఉన్నారో ఆ మహనీయుల యొక్క త్యాగాలు, వాళ్ళు చేసినటువంటి కృషులు ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి తెలిసేటట్లుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరుల్ని ఈ రోజు స్మరించుకుంటూ, వాళ్ళు చేసినటువంటి త్యాగాల ద్వారాగా ఈ రోజు ఈ దేశంలో స్వతంత్రంగా ఎక్కడైనా సరే, ఎలాగైనా సరే తిరిగేటువంటి స్వేచ్ఛను మాకు ఇచ్చినటువంటి అమరవీరులని మేము స్మరించుకుంటూ ఉన్నాం. ఏదైతే ఈ రోజు భారత రాజ్యాంగం యొక్క విశిష్టతను ప్రతి ఒక్క విద్యార్థికి తెలిసేటట్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్య పుస్తకాలలో పాఠ్యాలు నియమించాలని, స్వతంత్ర సమర యోధుల కోసం తెలియచేయాలని కోరుకుంటూ